ప్రతి యుద్ధానికి కారణం నువ్వే. సంపదని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడతావు. అన్నీ నీకే కావాలంటావు, దొరక్కపోతే డీలా పడిపోతావు. ఎందుకంత నిరుత్సాహం? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి. నీకు కావాల్సింది ప్రతీదీ దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకోనేంతగా ఉదార స్వభావం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అయితే నీ ప్రతిభ కనబడాలి, లేదంటే నీ పనితనం కనబడాలి, లేదంటే నీ విలువ వెలకట్టలేనిదై ఉండాలి. ఇవే నీకు కావాల్సిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది నువ్వు కాదనలేని సత్యం. అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు మిత్రమా. విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చెక్కుకో. నీ మించిన స్నేహాలు నీ ఆర్థిక ఎదుగుదలకి నాశనం చేస్తాయి. చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాచే స్థితికి దిగజారుస్తాయి. ఎందుకొచ్చిన గొప్పలు చెప్పు. ఉంటే కొనాలి, లేదంటే అరువు తెచ్చుకోవాలి. అలా కాదు, అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉంటాను అంటే అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం. ఇది నువ్వనుకుంటున్నట్లు సమాజం కాదు, దండకారణ్యం. ఇక్కడ మేకవన్య పులులు కాదు, మనిషివన్య రాక్షసులు ఉంటారు. అవసరానికి వాడుకొని అనవసరం అనిపిస్తే కరివేపాకులాగా విసిరేస్తారు. జరంత భద్రం. నువ్వు, నీ కుటుంబం, ఇవే నీకు ఊపిరి ఉన్నంతవరకు తోడు వచ్చేవి. ప్రతిసారి మోసపోవు కదా, మరి ఎందుకు అలా కూలబడిపోయావు? లే, ఈసారి ఎవడినీ నమ్మకు. అలాగని అందరి మీద కక్ష కట్టకు. జీవితం కదా, ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతాయి, మరెన్నో నేర్పుతాయి. వాటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళడమే ఆట. గెలుస్తావా, ఓడిపోతావా తర్వాత. కానీ ఆట మధ్యలో ఆగిపోకు. చివరి వరకు ఉండు. నీ ఓపికే రేపటి నీ భవిష్యత్తుకి పునాది. సిరి సంపదలు ఎన్ని ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు, అర్థం చేసుకునే తోడు ఉందా లేదా అనేది ముఖ్యం. అది స్నేహమైనా, ప్రేమ అయినా, జీవిత భాగస్వామి అయినా. ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టే వారి దగ్గరికి మాత్రమే వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు మీరు లేకుండా సంతోషంగా ఉండలేని వారి దగ్గరకు కూడా వెళ్ళండి. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా అది దైవ నిర్ణయమని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడు మంచి మనుషులు ఉండేవారు, మరి ఇప్పుడు మంచి వాళ్ళలా కనబడాలని నటిస్తున్నారు. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. మీకు సహాయం చేస్తున్న వారిని మరవకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి. విజయానికి 3 మెట్లు. విజయం కోసం వేసుకునే ప్రణాళిక, విజయం కోసం చేసే కఠోర శ్రమ, వైఫల్యం నుండి నేర్చుకునే పాఠాలు. ఎవరినీ తక్కువ అంచనా వెయ్యకు, ఎవరినీ ఎక్కువగా ఊహించుకోకు. ఎందుకంటే అవి రెండూ ఎప్పుడూ ప్రమాదమే. విజయం సంతోషానికి కారణం కాదు, సంతోషమే విజయానికి కారణం. అందుకే ఏ పరిస్థితిలో అయినా సంతోషాన్ని, మనశ్శాంతిని దూరం చేసుకోకండి. నీకు విలువ ఇవ్వని వారిని, నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని, నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని దగ్గరకు రానివ్వకు. ఎందుకంటే నీకు ఈ ముగ్గురితోనే ప్రమాదం. ఖరీదైన మొక్కను తెచ్చి ఖరీదైన కుండీలో వేయాలని చూడడం కాదు, నాణ్యమైన మట్టిలో వేయాలి అని ఆలోచించాలి. అలాగే ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే చూడవలసింది ఆస్తులు, అంతస్తులు కాదు, తనలో ఉండే మంచి లక్షణాలను. విద్య జీవించడం నేర్పిస్తుంది, సంస్కారాన్ని పెంచుతుంది, ఉత్తమ మార్గాన్ని నిర్దేశిస్తుంది, ఉన్నత శిఖరాలను అధిరోహింపచేస్తుంది. ఇష్టమైన చదువు నీడలా వెన్నంటే ఉంటూ మనిషిని మహోన్నత వ్యక్తిలా తీర్చిదిద్దుతుంది. జీవితంలో ఎన్నో కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి.
కష్టాలకు కుంగిపోకుండా, సుఖాలకు అహంకరించకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే కావాల్సింది మనోవికాసం. అవసరానికి మించి దగ్గరైతే అవమానాలే మిగులుతాయి. కేవలం స్వశక్తితోనే పైకి వస్తారు కొందరు. వారి దగ్గర అదృష్టాన్ని గురించి మాట్లాడడం నిష్ప్రయోజనం. దేనికి నిరాశ చెందనవసరం లేదు. బలహీనమైనది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. మనం మన మనసుని నియంత్రించుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. మనిషి తన తప్పులను దిద్దుకునే సమయంలో నీటిలాగా సరళంగా సాగాలి. వ్యక్తిత్వాన్ని నిలుపుకునే సమయంలో వజ్రంలాగా చలించకుండా ఉండాలి. మన తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం, మన తప్పును మనమే గుర్తిస్తే గొప్పతనం. మిమ్మల్ని 10 అడుగుల దూరం పెట్టాలి అనుకునే వారికి మీరే 100 అడుగుల దూరంలో ఉండండి. విలువ ఇవ్వని మనుషుల కోసం ఆరాటపడడం కూడా వృధా. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో మనం వెతకవలసిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధ పెడుతుంది. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం, మన సహనానికి కొలమానం. నిన్న గెలిచిన వారు ఈరోజు కూడా గెలవచ్చు, కానీ నిన్న ఓడిన వారు ప్రతిరోజు ఓడరు. గొప్పలు చెప్పుకోవడం కాదు, ఆచరణలో గొప్పతనం ఉండాలి. అక్షరం నేర్పే పాఠానికన్నా అనుభవం నేర్పే పాఠానికే పదునెక్కువ. చెడును ఎత్తి చూపడం కాదు, దాని స్థానంలో మంచిని తెప్పించగలగడమే సంస్కరణ. బయటివారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడడం తప్పు. భాష లేనిది బంధమున్నది. సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే. మన మాటలను బట్టి ఇష్టాన్ని, కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం ఒక్క స్నేహితుడికే సాధ్యం. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒక్కటే. బంగారంలో ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లే మన జీవితంలో ప్రతి క్షణం విలువైనదే. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. బ్రతుకు ముల్లులాగా ఉన్నట్లయితే ఆలోచన పువ్వులాగా ఉండాలి. మనం ప్రశాంతంగా ఆలోచన చేస్తే అది మనసును, శరీరాన్ని ఉత్తేజితం చేసి సరైన గమ్యం వైపు నడిపిస్తాయి. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్ల లాంటివి. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. మీరు మీకోసం బ్రతకడం కంటే మీ కుటుంబం కోసం బ్రతకడంలో ఏదో తెలియని అనుభూతి, ఆనందం ఉంటుంది. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకిలినైనా భరిస్తాడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, నీ అమాయకత్వం. సంపదను సృష్టించడం ఒక్క రోజులో అయ్యే పని కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ చాలా అవసరం. మనశ్శాంతి అనేది ఎక్కడో వెతికితే దొరకదు, అది నీలోనే ఉంటుంది. ధనం పెరగాలంటే మార్గాలు అనేకం, కానీ అభిమానం పెరగాలంటే మాత్రం ఆత్మీయత ఒక్కటే మార్గం. నీ మాటకి విలువ ఇవ్వనివాడు జీవితంలో నీకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు అని అనుకోవడం మూర్ఖత్వం. నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి ఈ సమాజంలో విలువ ఉండదు. కాబట్టి మనిషికి నీతి, మనసుకి నిలకడ అవసరం.
నిన్ను అడగకుండా నీవు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది. ఎదుటివారి ఓటమి నీ గెలుపు కాదు, అలాగే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు. మనుషులు వయసును బట్టి మారుతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారుతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. మీరు గెలిచినప్పుడు కన్నా ఓడినప్పుడే మీకు కష్టం విలువ బాగా తెలుస్తుంది. జీవితంలో మనం చేసే 2 అతిపెద్ద తప్పులు. మొదటిది తాత్కాలిక సమస్యలకు శాశ్వత నిర్ణయాలు తీసుకోవడం. ఇక రెండవది శాశ్వత సమస్యలకు తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవడం. నీవు ఇతరులకు ఇచ్చిన సలహాలను నీవు కూడా పాటించినట్లయితే నీవు తప్పకుండా నీ జీవితంలో విజయాన్ని పొందుతావు. నీవు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. దాన్ని నీవు ఎంచుకోవడంపైనే నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. పని చేయడం చేతకానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గటం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధిగల వారు చేసే పని. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. నీవు ఏ తప్పు చేయకుండా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించేవారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. జీవితంలో సగం కష్టాలు, బాధలు నీవు నీకోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవే. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటి అంతట అవే పోతాయి.